నాకు తక్కువ అవగాహన ఉంటుంది వీటి పట్ల, అడ్మినిస్ట్రేషన్ పట్ల నాకు తక్కువ. నా పని ఎంతసేపు ఆధ్యాత్మికత, అనలైజ్ చేయడం, సలహాలు ఇవ్వడం, రుద్రాక్ష గురించి చెప్పడం. ఇదే అడ్మినిస్ట్రేషన్లో నేను వీక్, నాకు ఆ సంగతులు తెలియదు, మా వాళ్ళు చూస్తారు. నన్ను అడిగితే ఒక 8 సెకండ్లలో మీ జాతకాన్ని అనలైజ్ చేయమంటే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకుండా 8 సెకండ్లో నేను డీటెయిల్గా చెప్పగలను. నా పని అది. రుద్రాక్ష అడ్వైస్ చేయడంలో దాదాపు 33 సంవత్సరాలు దాటి నేను ఇందులో ఉన్నాను. సో ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, అది ప్రాక్టీసు, కన్సిస్టెన్సీ అలవాట్లో ఆటోమేటిక్గా అన్నీ వస్తుంటాయి. ఇక నుంచి నిజామాబాద్లో పూర్తి దృష్టి పెడతాను. ఇక్కడ తెలంగాణలో అన్ని బ్రాంచెస్ ఓపెన్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ కంప్లీట్ పెడతాను. నిజామాబాద్ కూడా నేను కనీసం నెలకు ఒక్కసారైనా రావడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓం నమః శివాయ. నిజామాబాద్ నగరం చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి తార్కాణం ఈరోజు డాక్టర్ పాండురంగారావు గారు. ఆయన ఎంతోమంది రాష్ట్రపతుల దగ్గర అవార్డులు తీసుకున్న వ్యక్తి. అలాగే వివిధ దేశాలలో ఆయనకు ఈ రుద్రాక్ష మాలలు మరియు మంచి జాతి రత్నాలైన రాళ్ళు అటువంటి షాప్స్ అనేకం కలవు. అది ఈరోజు నిజామాబాద్ నగరంలో ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. జాతి రత్నాలను కానీ, కరుంగలి మాలలు కానీ, అలాగే రుద్రాక్షలు, మంచి రుద్రాక్షలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దానివల్ల మంచి జరుగుతుందని ఒక ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ, నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ఇక్కడ డాక్టర్ పాండురంగారావు గారు చాలా నమ్మకమైన వ్యక్తి. ఆయనను ఎన్నో దేశాలలో కూడా ఆయనకు బ్రాంచ్లు ఉన్నాయి. ఒక 5 దేశాలకు కూడా ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు ఇటువంటి ఇండో నేపాల్ రుద్రాక్ష షాప్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నమ్మకమైన మాలలు ధరించడానికి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన నిజామాబాద్ నగరంలోనే ఈ షాప్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు పెద్దలు అంతరెడ్డి రాజిరెడ్డి అన్న గారు, అలాగే మిత్రులు మన సతీష్ గారు, అలాగే పాండురంగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం జరపడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను.